హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైనట్లు ఆర్టీసీ ఎండి గౌరవ సజ్జనార్ సార్ గారు అయితే చెప్పారనమాట. లేటెస్ట్ అప్డేట్ రూపంలో ఈరోజే ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఈనాడు వెబ్సైట్లో సమాచారం అయితే వచ్చింది. ఆగస్టు 7వ తారీఖు సాయంకాలం 5:43 ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అడ్డదారుల్లో ఉద్యోగాలు రావు, 3038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది సజ్జనార్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారనే సమాచారాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గౌరవ సజ్జనార్ సార్ గారు ఏ విషయాలు చెప్పారనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అయితే మొదలైంది. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఎండి గారు అయితే తెలిపారండి. సంబంధిత నియామక బోర్డుల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. అడ్డదారుల్లో ఉద్యోగాలు రావు, 3038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది సజ్జన్నార్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దామండి. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థుల్ని కొందరు మోసం చేస్తున్నట్లుగా యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండి వీసీ సజ్జన్నార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు తమ సంస్థలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తు మొదలైనట్లు ప్రకటించారు. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందన్నారు. ఈ నియామక ప్రక్రియ మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. అడ్డదారుల్లో ఎవరికీ కూడా ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తోంది అనేసి పేర్కొన్నట్లు ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ముఖ్యంగా ఇక్కడ మనకి మొత్తం 3038 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అయితే మొదలైంది. ఇక అతి త్వరలోనే నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయనున్నట్లు గౌరవ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఆర్టీసీలో ఏ విభాగాల్లో ఈ 3038 ఉద్యోగాలను భర్తీ చేస్తారో, ఎటువంటి పోస్టులు ఉంటాయనే డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే చూద్దాం. ఈ న్యూస్ మాత్రం చాలా రోజుల క్రితం సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. సాక్షి దినపత్రికలో ఏ పోస్టులని ఆర్టీసీలో భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది, ఏ నియామక సంస్థ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. రెగ్యులర్ నియామకంలో భర్తీ అయ్యే పోస్టులు ఇలా అనేసి ఇచ్చారు. ఇంకా ఈ 3038 పోస్టులలో అత్యధికంగా డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయండి. డ్రైవర్ పోస్టులు మొత్తం 2000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా శ్రామిక్ పోస్టులు కూడా 743 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. వీటిని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయన్నమాట. త్వరలోనే మరొకసారి అప్డేట్ చేస్తారు. నియామక రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది, నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుందనే వివరాలు మరొకసారి త్వరలోనే అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ అయితే మాత్రం అత్యధికంగా డ్రైవర్ పోస్టులు 2000 పోస్టులు ఉన్నాయండి. శ్రామిక్ పోస్టులు 743 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేదానికి అవకాశం ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు మాత్రం ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ చెప్తాను. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ విభాగంలో 114 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో 84 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు 25,
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు 23 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ జనరల్కి సంబంధించి 7 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుకు సంబంధించి 7 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. వీటిలో కొన్ని పోస్టులని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, అలాగే మరికొన్ని పోస్టులను వచ్చేసి టీజీపీఎస్సీ ద్వారా విడుదల చేస్తారు, భర్తీ చేస్తారనమాట. టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అర్హతల వివరాలన్నీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.